శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 113వ శ్లోకము. అగ్రగణ్యా చింత్య రూపా కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రీ కమలాక్ష నిషేవిత. ఇక్కడ అగ్రగణ్య పక్కన ఎస్ ఆకారం కానీ లేదా తెలుగులో జెడ్ ఆకారంలో లేదా 2 అనే గుర్తుతో ఒక గుర్తు ఉంటుంది. దానిని అకార ప్రశ్లేష అంటారు. అకార ప్రశ్లేష ఉపయోగించినప్పుడు అర్థం చేసుకోవటానికి మనం విభజన చేయాలి తప్ప మనము చదివేటప్పుడు పద విభజన చేసి చదవకూడదు. అంటే అగ్రగణ్య అచింత్య రూప అని చదవకూడదు. కానీ అర్థం చేసుకునేటప్పుడు అవి 2 నామాలు కాబట్టి అగ్రగణ్య ఒక నామము, అచింత్య రూప ఒక నామంగా అర్థం చేసుకోవాలి. కానీ చదువుకునేటప్పుడు మాత్రం అగ్రగణ్యాచింత్య రూప, ఈ గణ్య దగ్గర కొంచెము మనం దాన్ని సాగదీయాలి. ఆ సాగదీయటంలో మనకి ఆ అనేది అక్కడ పలకాలన్నమాట. అగ్రగణ్యాచింత్య రూప అని చదవాలి తప్ప అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని ఇలా చదవకూడదు. అకార ప్రశ్లేష వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.